ఆసియా దేశాల్లోని యువత ప్రభుత్వాలపై తిరగబడి అక్కడి ప్రభుత్వాలను కొలుస్తున్నాయి. జాబ్ మార్కెట్లోకి వస్తున్న యువతకు సరైన ఉపాధి లేకపోవడంతో నిరాశ నిస్పృహలో ప్రభుత్వాలపై తమ అక్కసు తీర్చుకుంటున్నారు. ఆసియా దేశాలు వాస్తవానికి పేద దేశాలే, అక్కడి ప్రజలు కూడా పేదలే. అయితే దీనికి వ్యతిరేకంగా ప్రజలను పాలించే ప్రభువులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. రోజు రోజుకు వారి సంపద పెరుగుతోంది తప్ప తరగడం లేదు. గత వారం నేపాల్లో రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని సోషల్ మీడియాలో నెపో కిడ్స్ హ్యాష్ ట్యాగ్తో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం యువతలో ఆలోచన రేకెత్తించడంతో పాటు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమం కాస్త హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో 22 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. పలువురు రాజకీయ నాయకుల ఇళ్లు తగులబెట్టారు. తాత్కాలికంగా కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ఖర్కి. ఇక అవినీతి విషయానికి వస్తే ప్రపంచంలోని 180 దేశాల్లో నేపాల్ ర్యాంక్ 107, బంగ్లాదేశ్ 151, శ్రీలంక 121, ఇండోనేషియా 99గా నిలిచింది. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈ దేశాలకు రాజకీయ నాయకులు లేదా మంత్రులు దాదాపు అందరూ అవినీతికి పాల్పడిన వారే. ఉదాహరణకు ఈ వారం ప్రారంభంలో ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రాబో సుబియాంటోను ఆర్థిక మంత్రి శ్రీ ముల్యానని ఇంద్రావతిని పదవి నుంచి తొలగించారు. ఇక ఇండోనేషియా విషయానికి వస్తే ఇక్కడ యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. అదే సమయంలో మంత్రులు, రాజకీయ నాయకులు కలిసి ఇంటి అలవెన్స్ కింద నెలకు $3,000 అదనంగా దక్కించుకుంటూ బిల్లు ఆమోదింపజేసుకున్నారు. అటు తర్వాత యువత దీనిపై హింసాత్మకమైన నిరసనలు తెలియజేయడంతో ఈ నెల 4వ తేదీన ఈ బిల్లును ఉపసంహరించుకున్నారు. అయితే ఇండోనేషియాలో కనీస వేతనం $337. దీంతో పోల్చుకుంటే రాజకీయ నాయకులు 10 రెట్లు తమ ఇంటి అద్దె అలవెన్స్ను పెంచుకున్నారు. కాగా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఇంద్రావతి గత 13 సంవత్సరాల నుంచి ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 3 ప్రెసిడెంట్ల వద్ద పని చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ సుబియాంటో పాటు ఆయన సంక్షేమ పథకాలను ఆమె వ్యతిరేకించారు. పైన తెలిపిన ఆసియా దేశాల రాజకీయ నాయకుల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. దీంతో అభివృద్ధి కుంటుపడింది. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2024 ప్రకారం నేపాల్లో సరాసరి యువత సగటు వయసు 25 సంవత్సరాలు కాగా బంగ్లాదేశ్లో 25.7 సంవత్సరాలు. అభివృద్ధి చెందాలన్న యువతపైనే ఆధారపడతారు. ఇక యువత విషయానికొస్తే చదువు పూర్తయిన తర్వాత జాబ్ మార్కెట్లో ప్రవేశిస్తాడు. తన టాలెంట్కు తగ్గ ఉద్యోగాలు లభించాలని ఆశిస్తాడు. కాగా ప్రభుత్వాలు కానీ దేశీయ కంపెనీలు కానీ వీరికి ఉపాధి కల్పించి వారి నైపుణ్య అభివృద్ధికి సహకరిస్తే కంపెనీల ఆదాయాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆసియా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే స్థాయికి ఎదుగుతాయి. ఇక ఆసియా దేశాల్లో గణనీయమైన వృద్ధిని సాధించినా దానికి తగ్గట్టు మిలియన్ల కొద్దీ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయిందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడాది జూన్లో విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. ఇక అర్బన్ ఆసియా మార్కెట్లో ఆటో, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికే వస్తే మిలియన్ల కొద్దీ యువకులు ఉద్యోగాల్లో చేరుతారు. ప్రస్తుతం పారిశ్రామిక ఉత్పత్తి అంతా యంత్రాల ద్వారానే జరుగుతోంది. దీంతో సంప్రదాయబద్ధమైన రంగాల్లో ఉపాధి అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఉదాహరణకు కార్ల ఫ్యాక్టరీని తీసుకుంటే 25 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే ప్రస్తుతం 15% మంది ఉద్యోగులను మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటి వరకు తక్కువ నైపుణ్యం కలిగిన వారితో అసెంబ్లింగ్ చేయించేది. ఆటోమేషన్ వచ్చిన తర్వాత ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా గత ఏడాది ప్రపంచ బ్యాంకు పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్లు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ప్రభుత్వాలను హెచ్చరించింది. 2000 సంవత్సరం నుంచి 2023 వరకు దక్షిణాసియా దేశాలు కేవలం 10 మిలియన్ ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలిగింది. అయితే వాస్తవంగా సృష్టించాల్సిన వాటిలో 50% మాత్రం సృష్టించగలిగాయని గుర్తు చేసింది. ఆసియా దేశాల్లో యువత జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. ఇండోనేషియాను తీసుకుంటే గత ఏడాది నిరుద్యోగ రేటు 4.91%గా తేలింది. అయితే అదే ఇండోనేషియాలో 20 నుంచి 24 ఏళ్ల వయసు వారి విషయానికొస్తే ఆ వయసు వారిలో నిరుద్యోగ రేటు 3 రెట్ల కంటే ఎక్కువగా ఉంది. సుమారు 15.34%గా తేలింది. ఇక బంగ్లాదేశ్ జాతీయ నిరుద్యోగం రేటు 2023లో 3.35%. అయితే అదే 15 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగం రేటు 8.34%గా రికార్డు నమోదు చేసింది. ఇక గత వారంలో రణరంగంగా మారిన నేపాల్ విషయానికొస్తే జూలై నెలలో నిరుద్యోగం రేటు గణనీయంగా పెరిగింది. నేపాల్ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన డేటాను బట్టి చూస్తే తెలుస్తోంది. ఇక దేశంలో ఉపాధి లభించకపోవడంతో యువత వేరే గత్యంతరం లేక విదేశాల్లో ఉపాధి అవకాశాలను వెతుక్కోవాల్సి వస్తోంది. లేదా విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్పై ఆధారపడాలి. కాగా దేశంలో పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడంతో పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించలేకపోతోంది.
కనిపిస్తోంది. ప్రభుత్వాలు పారిశ్రామిక విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక నేపాల్ జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022-23లో దేశంలో నిరుద్యోగ సంఖ్య 12.6% పెరిగింది. అదే 2017-18 ఆర్థిక సంవత్సరంలో 11.4% నమోదైంది. ఇక దేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నేపాల్లో యువత, ప్రధానంగా 15 నుంచి 24 ఏళ్ల యువకులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో గత ఏడాది దేశ జీడీపీలో 25% వరకు రెమిటెన్స్ ఆక్రమించింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో యువత టాలెంట్ను వినియోగించుకుని ఉద్యోగాలు సృష్టించడంలో నేపాల్ ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. యువత నైపుణ్యాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిపుణులు చూస్తున్నారు. దేశంలో యువతకు ఉద్యోగాలు సృష్టించడంలో విఫలమైతే రాబోయే రోజుల్లో నేపాల్ లాంటి ప్రభుత్వాలు మరిన్ని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇది కేవలం నేపాల్కే కాదు, దక్షిణాసియా దేశాలకు వేకప్ కాల్ లాంటిది. దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాల కనీస బాధ్యత. లేదంటే యువతను, టాలెంట్ను వినియోగించుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే చక్కటి అవకాశాన్ని కోల్పోయినట్లేనని అంటున్నారు ఆర్థికవేత్తలు.